ఇరాన్పై దాడులను ముగించినట్లు అమెరికా ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ భూభాగంపై వరుసగా వైమానిక దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ దక్షిణ ఇరాన్ అంతటా ఈ దాడులు జరిగాయి. ఈ మిస్టరీ దాడులకు ఎవరు పాల్పడ్డారనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా స్థావరాలున్న పలు దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ గురువారం ఉదయం ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ప్రకటించిన తర్వాత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొద్దిసేపటికే ఇరాన్లోని బుషహర్, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలతో పాటు అహ్వాజ్, చాబహార్ నగరాలపై గుర్తు తెలియని యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ మిస్టరీ దాడులు ఎవరు చేశారనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. ఈ దాడులకు ఏ దేశం కూడా బాధ్యత వహించలేదు. ఈ దాడులతో ఆగ్రహానికి గురైన ఇరాన్ అమెరికా స్థావరాలున్న బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్ దేశాలపై ఏకకాలంలో భారీగా క్షిపణి దాడులకు తెగబడింది. దీంతో ఆయా దేశాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు షెల్టర్ల వైపు పరుగులు తీశారు. కువైట్ లో ఈ దాడుల వల్ల ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. అమెరికాకు సహకరిస్తున్నందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంట్ కమిటీ సభ్యుడు ఇస్మాయిల్ కౌసరీ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్పై దాడులతో తమకు సంబంధం లేదని చెప్తూనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ టెహ్రాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ వైమానిక దళం పూర్తి అప్రమత్తంగా ఉందని, అవసరమైతే ఇరాన్పై మూడోసారి అత్యంత శక్తివంతమైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి గల్ఫ్ పరిస్థితులపై చర్చించారు. అమెరికా, ఇరాన్ల మధ్య 2 రోజుల పాటు జరిగిన భీకర దాడులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. శాంతి చర్చలను గాడిలో పెట్టేందుకు పాకిస్తాన్, ఖతార్ వంటి మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. టెహ్రాన్తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా కట్టుబడి ఉందని, సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.